ఓం శ్రీ గురుభ్యో నమ. ఈరోజు తెలియచేసే వేదానికి సూక్తములో ఉన్న సబ్జెక్టుని మంచి ఫ్యూచర్ కావాలి ఏ రంగములో అయినా అనుకున్న వాళ్ళు చేసుకోవచ్చు. అయితే గురుముఖత వేదం చదివిన వాళ్ళ ద్వారా తెలుసుకొని చేయండి, లేదా దీనికి శ్రీ విద్యలో మంత్రం ఉంటుంది, ఆ మంత్రం చేసుకోండి. ఏంటంటే ఈరోజు మీరు చెప్పేదంటే ఏతా వానస్య మహిమా అతో జ్యాయాగసచ్చ పూరుషః పాదో అస్య. ఇక్కడ విడదీసి చెప్తున్నానండి. విశ్వా భూతాని త్రిపాదస్య అమృతం దివి. మీరు వాళ్ళ ద్వారా కొంచెం చిన్న చిన్న మార్పులు చేర్పులుగా చెబుతారు. ఏంటంటే మాకు దీనివలన అంటే పరమేశ్వరి పూర్వ సృష్టిలో పరమేశ్వరి పూర్వ సృష్టిలో ప్రపంచం సృష్టించింది. ఆ ప్రపంచంలో అనేకమైన ప్రాణుల్ని సృష్టించింది. అంటే నువ్వు గతంలో ఒక ప్రపంచము ప్రాణుల్ని సృష్టించావు. ఉత్తర సృష్టిలో ఆ ప్రాణుల్ని జీవింపచేసేటువంటి ఆహారం వంటి పదార్థాలుగా పరిణమించినాయి. ఇంతవరకే నేను చెప్పగలను. శ్రీ విద్య శ్రీచక్ర నవావరణ గుప్త గాయత్రి మంత్రం చెప్పాలి కదా, మళ్ళా ఈ మొత్తం చెప్పాలంటే చాలా టైం పడుతుంది. ఆ మంత్రం వరకు మీరు వేద పండితుల దగ్గరికి వెళ్తే వాళ్ళు చెబుతారు, తెలుసుకోండి. మంచి ఫ్యూచర్ ఉంటుంది ఆ మంత్రం కనుక మీరు సూక్తం చేసుకున్నా, శ్రీ విద్యా మంత్రం చేసుకుంటున్నా. శ్రీచక్ర నవావరణ గుప్త గాయత్రి మంత్రం ఏంటంటే ఈరోజుది ఓం హ్రీం ఓం కయ్యైల ఐం హ్రీం ఐం సర్వరంజిని ఐ విద్మహే ఐం క్లీం సౌః హసక హల క్లీం హ్రీం క్లీం వైడూర్యవర్ణాయ ధీమహి ఐం ఈం ఔః సకల శ్రీం హ్రీం శ్రీం తన్నో మహాశక్తి ప్రచోదయాత్. కాబట్టి నేను ఈ వేదములో ఉన్నటువంటి వేద మంత్ర సూక్తములు అంటే పొగడటం, అర్థమైందండి, దేవతని పొగడటం. శ్రీ విద్యా మంత్రం అంటే ఆ సూక్తములో ఉన్నటువంటి శబ్ద అర్థ జ్ఞానములని మహారుషులు దర్శించి ఆ మర్రి చెట్టు లాంటి సూక్తముని మర్రి గింజగా బీజము రూపంలో శ్రీ విద్యాపరముగా గురు శిష్య సంవాదంలో ఆమ్మనాయ రూపంలో తెలియజేశారు. కాబట్టి మీరు శ్రీ విద్యా సూక్తం గురువు వేదం చదువుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు చెబుతారు, మీరు చేసుకోండి శబ్ద అర్థ జ్ఞానంతో. లేదంటే మాకు ఆ సూక్తం కొంచెం టైం